దేవుని నామానికి వందనాలు తెలియపరుస్తున్నాను. అధ్యక్షుల వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే గోబుల్ సెంటర్ నడిపిస్తున్న దైవజనులు డాక్టర్. కానీ ఇక్కడ ఈ స్థలానికి వచ్చిన తర్వాత ప్రార్థన యోధులు మాకు దొరికాడు. చప్పలు కొడితే ఏమైపోతుంది. ప్రార్థన యోధులు మాకు దొరికారు. ఆ ప్రార్థన ద్వారా మా సంఘాలలో ఈ దినాన్ని మేము బలపరచబడడానికి దేవుడు మహాకృపనిచ్చారు. చాలా దిక్కులకి వెళ్తూ ఉంటాము, చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము. నేనైతే గొప్ప చెప్పుకోవట్లేదు, కానీ సాల్మన్ శేఖర్ గారు ప్రార్థనా పరులు అంటే వాళ్ళు ఎవ్వరు లేరని అంటున్నాను. మంచి ప్రార్థన పరులు, నిజంగా మంచి ప్రార్థన పరులు. అటువంటి ప్రార్థన పరులతో మనం సహవాసం చేస్తే మన సంఘాలు నిత్యము ఆశీర్వదింపబడతాయి, మన సంఘాలు నిత్యము దీవించబడతాయి. ఆయన కృపలో మన సంఘాలను వర్ధలింపజేస్తారు. ఎందుకంటే ఈ మాటలు చెప్తూ ఉన్నాను, ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ దైవజనులు ఎలాగైతే ప్రార్థన చేశారో అదే మంటకలి దేశం మా ఊర్లో మండించాలని కృప భాగ్యాన్ని దేవుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దైవజనులకు ఎత్తు గురించి ప్రార్థన చేయాలని అంటున్నప్పుడు నిజమే, ఒక దైవజనుని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేస్తే ఆ దైవజనుడి అభిషేకం మన మీదకి వస్తుంది. సాల్మన్ శేఖర్ గారు పేరు పెట్టిగా ప్రార్థన చేస్తే అభిషేకము, ఆ శక్తి, ఆ మహిమ నా పైకి దిగి వచ్చి మా ప్రాంతాలకు వెళ్ళి మండించాలన్న ఆశ, అనేక మంది నశించిపోతున్న వారిని ఎత్తికి రక్షించాలనే ఆశ, ఇంకా చాలా కృపను బట్టి ఈ సెమినార్కి రావడానికి దేవుడు మహాకృపనిచ్చారు. అలాగే నిన్న జూమ్ మీటింగ్ జరిగింది, చక్కగా మమ్మల్ని అందరిని కూడా బలపరుచున్నారు. అది తర్వాత తెల్లవారుజామున 3:30 కల్లా ప్రార్థనలో ప్రారంభిస్తే మా మొక్కలన్నీ వంగిపోయి, కానీ సాల్మన్ శేఖర్ అయ్య గారు మొక్కలు మాత్రం వంగలేదు. అటు నిత్యము ప్రార్థించే కృప దేవుడు మనకు అనుగ్రహించేలాగా, మనం ఇంకా బలపరచబడి సంఘములో ఇంకా దీవించబడేలాగా, సంఘములో ఇంకా ఆశీర్వదింపబడేలాగా నేను ఏం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. చూడండి, సాయంత్రం మాటల్లో మీరు భాగ్యవంతులు. ఎవరంటే భాగ్యవంతులు? ఈరోజు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం ప్రత్యక్షంగా ఎన్నికబడి ఉన్నామంటే దేవుడు మనం భాగ్యవంతులుగా చేశాడు. దేవుడు ఆయన అభిషేకం ఇచ్చి, ఆయన శక్తినిచ్చి, ఆయన కృప చేత ఆయన ప్రాంతాలకు వెళ్ళి బలపరచబడుతున్నాము. నేను అంటాను, ప్రార్థన మన జీవితంలో లేకపోతే మనం ఎంత సేవ చేసినంత హృదయం అంటాను నేను. మనం ఇంకా ఒకవేళ ప్రార్థన జీవితంలో వెనకబడి ఉంటే ప్రార్థన అనుభవంలోకి మనం వెళదాము. మోషే అంటాడు కదా, నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు, అనేక చోట్ల నిలబడి ఉన్నాడు. గొప్పగా మోసేను వాడుకున్న రీతిగా ఈ ప్రాంతానికి వచ్చిన సేవకులందరినీ కూడా దేవుడు బహుబలంగా వాడుకుని బలపరుచును గాక.